వద్దకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే సమస్యలు ఇక్కడ ఎవరు కూడా చెప్పలేదు. ఏ ఒక్కరు మాకు కలిసినా మాకు పింఛన్ ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. మేము ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పింఛన్. కొత్త పింఛన్లు కావాలి. చాలా రోజుల తర్వాత మనకు పింఛన్లు రాలేదు. మన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క కొత్త పెన్షన్ రాలేదు. కాబట్టి ఈ విషయం మంత్రి గారు కూడా మీకు చెప్పి ఉన్నారు. మన మండలంలో సాధ్యమైనంత వరకు కొత్త పెన్షన్లను ఏర్పాటు మీ ఆధ్వర్యంలో చేయగలరు, చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మేడం, 2 సంవత్సరాలు గ్రామాల్లో పాలన లేక అధికారుల పాలన జరిగింది. అప్పుడు నిధులు రాలేక కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మా ఒక్క గ్రామంలోనే 22 లక్షల పైచీలకు కరెంటు బిల్లు పెండింగ్ ఉంది మేడం. మీరు ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు తద్వారా మంత్రి గారికి చెప్పి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాం మేడం. ఎందుకంటే మా చిన్న గ్రామాలకు 22 లక్షల పైచీలకు బిల్లులు చెల్లించాలంటే మా పదవి కాలం కూడా సరిపోదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకం చొరవ తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మొన్నటి వరకు గ్రామాల్లో ఒక విషయం ఏంటంటే, గ్రామాల్లో ప్రధాన సమస్యగా కుక్కల బెడద చాలా ఉంది మేడం. మేమందరం ముందుగానే చొరవ తీసుకొని ఆ కుక్కల బెడద తొలగించడానికి కోసం చాలా కృషి చేసినాం. అయినప్పటికీ కొన్ని మిస్ అయి ఉన్నాయి. మా గ్రామంలో ఒక్కరోజు 8 మందిని కుక్కలు కాటేయడం జరిగింది మేడం. వారందరినీ ఆసుపత్రికి తరలించి చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈ విషయంపై కూడా మీరు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యలను మీకు వినతి పత్రాల రూపంలో తదితర రూపాల్లో మీకు అందిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మీ తోడ్పాటు మాకు అందిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం మేడం.